ఈరోజు రాజమండ్రిలో అసెంబ్లీకి పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం, మీకు ఏ అర్హత ఉంది? మీరు రాజమండ్రిలో ఈ 5 ఏళ్ళు ఏమి ఎలగబెట్టారు? మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఏ ఒక్క అభివృద్ధి అయినా చెప్పుకోగలరా? మాట్లాడితే మీరు రాజమండ్రిని చాలా అభివృద్ధి చేశామని కలబుల్లి కబుర్లతో మరోసారి రాజమండ్రి ప్రజానికాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మీ దారి పొడిగిన మీ ఆటోలు వెళ్తుంటే ప్రజలే చీ అంటున్నారు. మీరు ఏం చేశారు, మరలా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని. అందుకని మీరు ఒకసారి ఆలోచించుకొని రాజమండ్రికి మీరు ఏమీ చేయలేదు, మీరు ఆత్మవిమర్శ కూడా చేసుకోండి. నేను రాజమండ్రికి ఒక విజన్తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. రాజమండ్రి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉంది, ఇక్కడ అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఈ 2 పార్టీలు 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఒకడు పార్లమెంట్కి ఒకడు అసెంబ్లీకి. మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి మీ రాజకీయ పార్టీల నుంచి మరలా మీరే ప్రాతినిధ్యం వహిస్తూ నేనేదో చేస్తాను, నేనేదో ఉద్ధరిస్తానని చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంటుంది. కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రి ప్రజానికం ఒక మంచి అధికార పార్టీ వాళ్ళు అంటే ఆ మాట అనడానికే సిగ్గుండాలని చెప్తున్నాం. ఈ రాజమండ్రి ఇప్పుడు రాజమండ్రి ఎడారి కాదు, పక్కనే గోదావరి ఉంది. ఇప్పటిదాకా మంచినీళ్ళు అందించలేదని చెప్పుకుంటూ ఈ రోజు ఎన్నికల్లో మేము మంచినీళ్ళు అందిస్తాం, నేను కుళాలు తిప్పుతాం, ఇలాంటి మాటలు చెప్పడం అనేది సిగ్గుమాలిన మాటలు అవన్నీ. గోదావరి పక్కన ఉన్నటువంటి రాజమండ్రి ప్రజానికానికి శుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు, కొన్ని ప్రాంతాల వాటర్ సప్లై లేదు. మరి దీనికోసం సిగ్గుపడాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము నీళ్ళు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మేము బ్లేడ్ బ్యాచ్ తగ్గిస్తాం, రాజమండ్రిలో ఆగడాలు తగ్గిస్తాం అంటున్నారు. అసలు బ్లేడ్ బ్యాచ్ పెంచి పోషించింది కూటమి అధికార పక్షం. ఈ 2 పార్టీలే కదా. రాజమండ్రిలో ఎప్పుడైనా 5 ఏళ్ల క్రితం బ్లేడ్ బ్యాచ్ అనే మాట విన్నావా? అసలు గంజాయి అనే మాట విన్నావా? ఈ 2 పార్టీలు పుణ్యమంటే రాజమండ్రిలో యువత గంజాయికి బ్లేడ్ బ్యాచ్ అవతారాలు ఎత్తి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మెజారిటీ యూత్ చదువుకున్న పిల్లలు ఈరోజు బ్లేడ్ బ్యాచ్లు కేసుల్లోని, గంజాయి కేసుల్లోని ఈరోజు జైలుకి వెళ్తున్నారంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాజమండ్రికి సిగ్గుపడాలి. మాట మేము తగ్గిస్తామని చెప్పడం ఏంటి? పెంచింది మీరే కదా. పెంచిన తర్వాత మీరు తగ్గించేది ఏముంటుంది? చేస్తున్నారు. ఇప్పటివరకు మీ సింబల్ అనేది ఇంకా బయటికి బహిర్గతం చేయలేదు. మరి ఏ సింబల్తో పోటీ చేస్తున్నారు సార్? మేము గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నాం. ఆల్రెడీ మరి అది ఫ్రీ సింబల్ లో ఉండగా మరి జనసేన అభ్యర్థులు కూడా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కదా. అని ప్రచారం చేసుకోవడం పక్కన పెట్టండి, ఫ్రీ సింబలా కాదా? ఫ్రీ సింబల్ అని మీరు చూపిస్తున్నారు, బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. దాని విషయంలో వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు కదా. అంటే అది మనవాడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో అన్నీ మాయలు మంత్రాలు చేస్తుంటారు. వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు. మేము అనడం కాదు, గాజు గ్లాస్ గుర్తు ఇది ఫ్రీ సింబల్స్ లిస్టు కాదంటారా? 77 చూడండి. మేం చెప్పడం ఏంటి? మీకు ఓపెన్ సీక్రెట్ ఇది. 77 సీరియల్ నెంబరు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. జనసేన వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అయ్యి వ్యవస్థల మీద గౌరవం లేదు. వాళ్ళకి ఒకటే నియమా ఆగే వస్తుంది. మిషన్ని శాసిస్తున్నాం అనే ఒక అహంభావం. ప్రణాళిక ఎప్పుడు నిరంతర ప్రక్రియ. మాది ఆల్రెడీ మేము కంప్లైంట్లు పెడుతున్నాం, రేపు చెప్తామండి.